సత్యకి అక్కడ చాలా ఎక్కువగా చలివేయటంతో చాలా వణికిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అది చూసి తనకి ఎలాగైనా చలి తగ్గించాలని చెప్పేసైతే అక్కడ కట్టెలను తీసుకొని ఫైర్ వెలిగిద్దామని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ కట్టెలన్నీ తెస్తూ ఉండగా తన చేతికైతే ఒక కట్టెగేసేసి రక్తమైతే కారుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే అబ్బా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్ ఏమైంది నీకు? అని చెప్పేసైతే తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? నిన్ను ఎవరు ఇప్పుడు ఫైర్ ముట్టించమన్నారు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నీకోసమే ముట్టిస్తున్నాను. నువ్వు అడగాలా ఏంటి? నేను ఏదైనా చేస్తాను నీకోసం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు ఇలా చేసుకున్నావు? కర్చీఫ్ ఏది? అని చెప్పేసైతే తన జేబులో ఉన్న కర్చీఫ్‌ని తీసి తన గాయానికి అయితే అది పెట్టి ఊదుతూ ఉంటుంది. అది చూసిన క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి సత్యకి ఇంత ప్రేమ ఉందా నా మీద? ఎందుకని బయటపడటం లేదు? అని చెప్పేసైతే సత్యని చూసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళిద్దరిని అలా చూసి వీళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఆ చేతికి గాయానికి అయితే ఆ కర్చీఫ్‌ని పెట్టి నీట్‌గా అయితే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఇంక తగ్గిపోతుందిలెండి చిన్నదే పర్వాలేదు అని చెప్పేసైతే క్రిష్ చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నాకేం పర్వాలేదులే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ బాబాయ్ అయితే వస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైందిరా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే క్యాంప్ ఫైర్ ముట్టిద్దాం అనుకున్నాను బాబాయ్. ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ బాబాయ్ అయితే ఏంట్రా భార్య కనపడకపోతే నువ్వు కంగారు పడిపోతావు. నీకు ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఉన్న సత్య కంగారు పడిపోతుంది. మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఎక్కువగానే ఉందిరా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ సత్య వాళ్ళు అయితే ఒక్కసారిగా వాళ్ళ బాబాయిని అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్